సుమారు 22 లక్షల మందికి పైగా కూడా విద్యార్థులు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నేడు దేశంలో కనబడతా ఉంది. నీట్ పేపర్ కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా ఆ ఎన్డీఏ సంస్థ కావచ్చు, తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో కూడా వాంగ్జూన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి మరి హాస్పిటల్ తీసుకెళ్లిన దౌర్భాగ్య పరిస్థితి నేడు దేశంలో కనబడుతూ ఉంది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థ డెవలప్మెంట్ చేస్తా అన్నారు. మీ విద్యా వ్యవస్థ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటే ఈరోజు అనేక పేపర్ లీకులతోటి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా కానీ మీరు స్పందించలేని పరిస్థితి నేడు దేశంలో కనబడుతూ ఉంది. గత సంవత్సర హయాంలో నీట్ పేపర్ లీకులు అయ్యాయి. ఈ సంవత్సర హయాంలో కూడా నీట్ పేపర్ లీకులు కావడంతో సుమారు 22 లక్షల మందికి పైగా కూడా 22 మంది విద్యార్థుల పై కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చనిపోయిన విద్యార్థులు కనీసం నష్టపరంగా కనీసము కుటుంబాన్ని పరామర్శించే పరిస్థితిలో ఈరోజు కేంద్ర మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లేరు, విద్యాశాఖ మంత్రి గారు లేరు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగానే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంగా నిరాహార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి మానవహారాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోయి ఉంటే కనుక ప్రజాస్వామికంగానే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసి ధర్మేందర్ ప్రధాని రాజీనామా చేసేంత వరకు కూడా మేము ఉద్యమం నిర్మిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజాస్వామిక దేశంలో కేంద్రంలో ఉన్న అధికార పక్షం ఏదైతే బీజేపీ పార్టీ ఉందో పూర్తి స్థాయిలో ప్రశ్నించే వారిపైన నిరంకుశంగా వాళ్ళపైన ఉక్కుపాదం మోపించే పరిస్థితి ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఈరోజు పేపర్ లీకేజీలకు కారణమైన ధర్మేందర్ని రాజీనామా చేయాలని ఒక కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు దేశ నడిబొడ్డున న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న శాంతియుత ర్యాలీలో ఎవరైతే లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ప్రజాస్వామికంగా ధర్నా నిర్వహిస్తుంటే వాళ్ళపైన దాడులు చేస్తూ లాఠీచార్జులు చేస్తున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు. ఎందుకు ఈ రకమైన లీకులు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ప్రశ్నించినందుకు వాళ్ళపైన కఠినమైన లాఠీచార్జులు చేయడం అనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో సిగ్గుచేటుగా పీడీఎస్గా మేము భావిస్తూ ఈరోజు తక్షణమే ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయన రాజీనామా చేయాలి, లేదంటే బీజేపీ పార్టీ అతన్ని బర్తరఫ్ చేయాలనేది కూడా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తూ, లేని పక్షాన కాక్రోచ్ జనతా పార్టీ ఏ రకమైతే జంతర్ మంతర్లో ఈరోజు దేశ రాజధానిని ముట్టడిచ్చిందో అదే వైపుగా రేపు ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు రోడ్డు మీద తిరగనీయకుండా కూడా మేము చేస్తామనే ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలనేది కూడా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.